హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మోహన్ భయ్య. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో క్లాస్ 9th ఎకనామిక్స్ సంబంధించి చాప్టర్ 1లో పార్ట్ 2 ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది. సో విల్ ద ల్యాండ్ సస్టైన్. సో మనము ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ గురించి ఫార్మింగ్ యాక్టివిటీస్, పాలంపూర్లో ఫార్మింగ్ యాక్టివిటీస్ గురించి చూసాము. సో ఫార్మింగ్ యాక్టివిటీస్ హై ఈల్డ్ సీడ్స్, మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఈల్డ్ని ఇంక్రీజ్ చేశారని చెప్పి. సో నెక్స్ట్, విల్ ద ల్యాండ్ సస్టైన్. సో ల్యాండ్ బీయింగ్ ఏ న్యాచురల్ రిసోర్స్, ఇట్ ఈస్ నెసరీ టు బీ కేర్ఫుల్ ఇన్ ఇట్స్ యూస్. Scientific reports indicate that modern farming methods have overused a natural resource base. సో ల్యాండ్ అనేది హై ఈల్డింగ్ వెరైటీస్ యూజ్ చేస్తున్నారు. అలాగే మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్లో పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ల్యాండ్ అనేది న్యాచురల్ రిసోర్సెస్. గ్రీన్ రెవల్యూషన్లో వచ్చిన ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ ఇవి వాడడం వల్ల సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గుతుందన్నమాట డ్యూ టు కెమికల్ ఫర్టిలైజర్స్. అలాగే కంటిన్యూస్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఫర్ ట్యూబ్వెల్ ఇరిగేషన్ హ్యాస్ లెడ్ టు ద డిప్లీషన్ ఆఫ్ వాటర్ టేబుల్. సో మనము చూసాము. సో 1 yearలో మల్టీ క్రాపింగ్స్ అనేవి వేస్తారు. ఫస్ట్ రబీ సీజను, మళ్ళా రబీ తర్వాత మిడ్ క్రాప్ ఒకటి పొటాటోస్, తర్వాత మళ్ళీ ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ క్రాప్స్ ఇలాగే వేస్తున్నారు. అంటే కంటిన్యూస్గా ఇయర్లో మల్టిపుల్ క్రాపింగ్స్ అనేవి వేస్తున్నారు. వాటన్నిటికీ మెయిన్ ఇరిగేషన్ ట్యూబ్వెల్స్, ఇరిగేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు అన్నమాట. దీనివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది డ్రాస్టిక్గా రెడ్యూస్ అవుతుంది, ఎందుకంటే కంటిన్యూస్ యూజేజ్ వల్ల. సో ఎన్విరాన్మెంటల్ రిసోర్స్ లైక్ సాయిల్ ఫర్టిలిటీ, గ్రౌండ్ వాటర్ అనేది ఓవర్ ఇయర్స్గా, అంటే ఇది కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత 20-30 yearsకి సో సాయిల్ ఫర్టిలిటీ తగ్గింది, అలాగే గ్రౌండ్ వాటర్ కూడా డిప్లీట్ అయిపోయినాయి. సో సాయిల్ ఫర్టిలిటీ తగ్గితే వాటిని రిస్టోర్ చేయడం చాలా కష్టం అనమాట. సో కెమికల్ ఫర్టిలైజర్స్ ప్రొవైడ్ మినరల్స్ విచ్ డిజాల్వ్ ఇన్ వాటర్ అండ్ ఇమీడియట్లీ అవైలబుల్ టు ప్లాంట్స్, బట్ దీస్ మే నాట్ బి రిటైన్డ్ ఇన్ ద సాయిల్ ఫర్ లాంగ్. సో ఏవైతే కెమికల్ ఫర్టిలైజర్స్ స్ప్రే చేసామో ఫీల్డ్లో అవన్నీ కూడా సాయిల్లోనే ఉండదన్నమాట. సో అవన్నీ కూడా ఎప్పుడైతే మనము వాటర్ ప్రొవైడ్ చేస్తామో, రెయిన్ వాటర్ కానీ ఇలా రివర్స్ లేక్స్లోకి ఆ వాటర్ అంతా కూడా డిజాల్వ్ అయ్యి కెమికల్స్ అవన్నీ కూడా రివర్స్ లేక్స్లోకి వెళ్ళిపోతాయి అనమాట. దాని ద్వారా వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. సో కెమికల్ ఫర్టిలైజర్స్ కెన్ ఆల్సో కిల్ బ్యాక్టీరియా అండ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ద సాయిల్. సో కెమికల్ ఫర్టిలైజర్స్ ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్గానిక్గా సాయిల్ ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తాయో, ప్లాంట్స్కి ఉపయోగపడతాయో అవన్నీ కూడా చనిపోతున్నాయి అనమాట. అలాగే వాటర్లో ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. దిస్ మీన్స్ సమ్టైమ్స్ ఆఫ్టర్ దర్ యూజ్ సాయిల్ విల్ బీ లెస్ ఫర్టైల్ దాన్ ఎవర్ బిఫోర్. సో సాయిల్ ఏదైతే ఫర్టిలిటీ కోసమో ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి వాడుతున్న కెమికల్ ఫర్టిలైజర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత అవే ఫర్టిలైజర్స్ ద్వారానే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, అలాగే రివర్స్ లేక్స్ పొల్యూషన్ జరుగుతుంది. సో ద కన్జంప్షన్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇన్ పంజాబ్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల కెమికల్ ఫర్టిలైజర్స్ సాయిల్ హెల్త్ తగ్గుతుంది. దానివల్ల పంజాబ్ ఫార్మర్స్ అందరూ కూడా మోర్ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయాల్సి ఉంది. అంటే సో ఇంతకుముందు కంటే ఇప్పుడు డబుల్ ఫర్టిలైజర్స్ వేస్తే కానీ ప్రొడక్టివిటీ ఈల్డ్ అనేది వాళ్ళు ఆశించిన స్థాయిలో రావడం లేదనమాట. సో దానివల్ల ఇంకా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఇంకా సాయిల్ ఫర్టిలిటీ ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది, అలాగే వాటర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. హౌ ఈజ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద ఫార్మర్స్ ఆఫ్ పాలంపూర్. సో ల్యాండ్ అనేది లిమిటెడ్గానే ఉందని మనం చదివాము. సో ల్యాండ్ లిమిటెడ్ ఉంది. సో పాలంపూర్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందని చూస్తే, సో పాలంపూర్లో ఉన్న విలేజెస్లో ఆల్మోస్ట్ 450 ఫ్యామిలీస్లో 1/3 ఆఫ్ ద 450 ఫ్యామిలీస్లో ల్యాండ్లెస్ ఫ్యామిలీసే ఉన్నాయి. 150 ఫ్యామిలీస్కి అసలు ల్యాండే లేదు. మిగతా రిమైనింగ్ ఫ్యామిలీస్లో 250 ఫ్యామిలీస్లో స్మాల్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ని, అంటే 2 hectares ల్యాండ్ని వాళ్ళు కలిగి ఉన్నారనమాట. సో దాంట్లోనే వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు. సో మిగతా వాళ్ళంతా కూడా బిగ్ ఫార్మర్స్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఆ ఫీల్డ్ ఎలా అంటే ల్యాండ్ ఎలా స్ప్లిట్ అవుతుందో నెక్స్ట్ జనరేషన్స్కి అని చెప్పేసి. సో 1960లో గోవింద్ అనే రైతున్నాడు. సో ఆయనకి 2.2 hectares ఆఫ్ లార్జ్ అన్ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండేది. సో ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. సో వాళ్ళకి ఉన్న ల్యాండ్లో అన్ఇరిగేటెడ్ ల్యాండ్ కాబట్టి, సో అంటే ట్యూబ్వెల్స్ లేవు. సో దాని ద్వారా వాళ్ళకి రెయిన్ వాటర్ పైన డిపెండ్ అయ్యాల్సి వచ్చేది. సో కంఫర్టబుల్గా వాళ్ళు ఉన్న దాంట్లోనే ఉన్నారు. కానీ
వాళ్ళకి ఒక బఫెలో ఉంది. సో నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ద్వారా మిల్క్ సెక్టర్లో మిల్క్ డైరీ ద్వారా కూడా వాళ్ళు ప్రాఫిట్స్ పొందేవాళ్ళు అనమాట. సో ఎప్పుడైతే గోవింద్ చనిపోయారో ఆయన ప్రాపర్టీ అనేది షేర్ చేసుకుంటారు వాళ్ళ సన్స్. సో అలా షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ ముగ్గురు సన్స్కి కూడా ఈక్వల్ షేరింగ్లో ఓన్లీ ఒకరికి 0.75 hectares మాత్రమే ల్యాండ్ అలాట్ అయింది. సో దీంట్లో వాళ్ళు కల్టివేట్ చేసిన వాళ్ళకి ఫార్మింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి మోడర్న్ ఫార్మింగ్కి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ యూజ్ చేయడానికి మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ యూజ్ చేయడానికే అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఖర్చు చేసినా కానీ ఆశించిన స్థాయిలో ప్రొడక్టివిటీ ఈల్డ్ అనేది రాదు. సో దాని ద్వారా వీళ్ళ ఫ్యామిలీ ఇంకా వేరే వర్క్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానివల్ల మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ విధంగా ల్యాండ్ అనేది చాలా స్ప్లిట్ అయిపోయి లిమిటెడ్ ల్యాండ్ అయిపోతుంది అనమాట. సో ఆ లిమిటెడ్ ల్యాండ్లోనే అగ్రికల్చర్లో కల్టివేట్ చేసినా కానీ ఆశించిన స్థాయిలో ప్రాఫిట్స్ రావు, ఫ్యామిలీకి సరిపడా ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉండదు అనమాట. యూ కెన్ సీ ద లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ప్లాట్స్ scattered around the village in picture. So these are cultivated by small farmers. On the other hand, more than half the area of the village is covered by plots that are quite large in size. In the Palampur, there are 60 families of medium and large farmers who cultivate more than 2 hectares of land. So big farmers 2 hectares కంటే ఎక్కువ పండించే వాళ్ళు కేవలం 60 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఇలా స్మాల్గా ప్లాట్స్గా ఉన్న వాళ్ళే. కొంతమందికి మాత్రం 10 acres పైన కూడా ల్యాండ్ ఉంది, కొంతమందికి మాత్రమే. సో ఇవన్నీ కూడా ఫార్మింగ్ టెక్నిక్స్. వర్క్ ఆన్ ద ఫీల్డ్స్, వీట్ క్రాప్, ప్లఫింగ్ బై bullocks, sowing, spraying of insecticides, cultivation by traditional method, cultivation by modern method, and cutting of crops. సో ఇవన్నీ కూడా మోడర్న్ మెథడ్స్. మిషనరీ యూజ్ చేసి కల్టివేషన్ అనేది చేస్తున్నారు. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కల్టివేటెడ్ ఏరియా అండ్ ఫార్మర్స్ చూస్తే మనకి మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ లెస్ దాన్ 2 hectares ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ మనకి కల్టివేటెడ్ ఏరియాలో మార్జినల్ స్మాల్ ఫార్మర్స్ 44.6% ఉన్నారు. అలాగే నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ చూస్తే 85% ఉన్నారు. ఏరియా ఏమో 44% ఏరియాని 85% పీపుల్కి ఉంది. అంటే ఓన్లీ 50% పీపుల్ మాత్రమే 55% ల్యాండ్ని కలిగి ఉన్నారు. అంటే సెమీ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ మాత్రమే 15% ఉన్నారు. వాళ్ళే ఈ ల్యాండ్ని మొత్తం అక్వైర్ చేసుకొని ఉన్నారన్నమాట. సో 85% పీపుల్కి 44% మాత్రమే, అది కూడా లెస్ దాన్ 2 hectares కంటే ల్యాండ్ తక్కువగా ఉంది. సో ఇది నాట్ ఓన్లీ పలంపూర్కి 85% ఈ పీపుల్, అలాగే ఇండియా వైడ్ కూడా అందరికి కూడా చాలా లెస్ దాన్ 2 hectares ఆఫ్ ల్యాండే ఉంది. దానివల్ల ల్యాండ్ కొద్దిగా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే మన అమౌంట్ కల్టివేషన్ కోసం యూజ్ చేసే హై సీడ్స్ కోసం కానీ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్లో కెమికల్ ఫర్టిలైజర్స్ మోడర్న్ మిషనరీస్కి వీటన్ని యూజ్ చేసే కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కానీ మనకి రైన్ క్రాప్ అది సరిగ్గా లేకపోతే మనకి మాన్సూన్ ఫెయిల్యూర్స్ వల్ల క్రాప్ ఫెయిల్యూర్ అవుతుంది. దానివల్ల ఫార్మర్ సూసైడ్స్ ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదొక విషియస్ సైకిల్ లాగా మన ఇండియన్ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్నారు. హూ విల్ ప్రొవైడ్ ద లేబర్? సో నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్ లేబర్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు చూస్తే ఆఫ్టర్ ల్యాండ్ లేబర్ ఇస్ ద నెక్స్ట్ నెసరీ ఫ్యాక్టర్ ఫర్ ప్రొడక్షన్. సో మనం ల్యాండ్ గురించి చూసాము, ల్యాండ్ అవైలబిలిటీ గురించి చూసాము, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చూసాము. ఇప్పుడు ల్యాండ్ లేబర్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సో లేబర్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లేబర్ లేకపోతే ఈ ఫార్మ్ ప్రొడక్షన్ జరగదండి. ఫార్మింగ్ రిక్వైర్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ హార్డ్ వర్క్. స్మాల్ ఫార్మర్స్ అలాంగ్ విత్ దర్ ఫ్యామిలీస్ కల్టివేట్ దర్ ఓన్ ఫీల్డ్స్. సో స్మాల్ ఫార్మర్స్ వాళ్ళందరికీ 2 hectares లోపలే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపేసి వాళ్ళే లేబర్ వర్క్ అంతా చేసేసుకుంటారు. సో మీడియం లార్జ్ ఫార్మర్స్ మాత్రమే వాళ్ళకి 2 hectares కంటే ఎక్కువ ఉంటుంది. కొంతమందికి 10 hectares పైన ఎక్కువ ఉంది కాబట్టి ల్యాండ్. సో వాళ్ళు వాళ్ళ వర్క్ కోసము లేబర్ని హైర్ చేసుకుంటారు. ఈ స్మాల్ ఫార్మర్సే వాళ్ళ కల్టివేషన్ అయిపోయాక ఈ లేబర్గా వర్క్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఫార్మ్ లేబరర్స్ కమ్ ఎదర్ ఫ్రమ్ ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ ఆర్ ఫ్యామిలీస్ కల్టివేటింగ్ స్మాల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్. సో మనం ఇందాక పలంపూర్లో ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ గురించి చూసాము. వాళ్ళు కానీ అలాగే 2 hectares కంటే లోపు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళే ఫార్మ్ లేబరర్స్లో, దానివల్ల వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది. సో అన్లైక్ ఫార్మర్స్, ఫార్మ్ లేబరర్స్ డోంట్ హ్యావ్ ఎ రైట్ ఓవర్ ద క్రాప్స్ గ్రోన్ ఆన్ ద ల్యాండ్. సో వాళ్ళకి ఫార్మ్ లేబర్స్కి వర్క్ చేయడానికి ఉంటుంది కానీ వాళ్ళకి క్రాప్స్ ఏవైతే గ్రో చేస్తారో దాని వాళ్ళకి వాటిపైన అధికారం ఏమి ఉండదు. ఇన్స్టెడ్ దే పేడ్ వేజెస్. సో వాళ్ళకి కూలీ అనేది పే చేస్తారు. సో వేజెస్ అనేది క్యాష్ ఎప్పుడని లేకపోతే కొంచెం క్రాప్ వచ్చిన తర్వాత ఆ క్రాప్లో కొద్దిగా
వాళ్ళకి షేర్ చేస్తారు. సమ్టైమ్స్ లేబరర్స్ గెట్ మీల్స్ ఆల్సో. Wages vary widely from region to region, from crop to crop, from one farm activity to other. సో ఈ కూలీ అంతా కూడా రీజన్కి వేరుగా ఉంటుంది. అలాగే క్రాప్కి బట్టి కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. There is also wide variation in the duration of employment. A farm laborer might be employed on a daily basis or for one particular farm activity like harvesting or for the whole year. Dala is a landless farm laborer who works on daily wages in Balampu. This means he must regularly look for work. సో దళా అనేది ల్యాండ్లెస్ ఫామ్ లేబరర్ అనమాట. సో రోజు కూలీ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. సో రోజు కూలీలో 300 per day అనేది సెట్ చేశారనమాట గవర్నమెంట్. కానీ దళాకి వచ్చేది మాత్రం 160. వీళ్ళు వాళ్ళ వాయిస్ రైజ్ చేయలేరనమాట. అంటే 300 కదా గవర్నమెంట్ పెట్టింది, 160 ఇస్తున్నారంటే నెక్స్ట్ టైం వాళ్ళని మళ్ళీ పిలవకపోవచ్చు. సో ఆ విధంగా వాళ్ళు భయపడి వర్క్ దొరుకుతామని చెప్పేసి మీడియం అందుకంటే లార్జ్ ఫార్మర్స్ దగ్గర వాళ్ళ వాయిస్ రైజ్ చేయరన్నమాట. సో పీపుల్ అగ్రీ టు వర్క్ ఫర్ లోవర్ వేజెస్. సో దళా కంప్లైంట్స్ అబౌట్ సిచ్యువేషన్ టు రామ్కలి, హూ ఇస్ అనదర్ ఫార్మ్ లేబర్. బోత్ దళా అండ్ రామ్కలి ఆర్ అమంగ్ పూరెస్ట్ ఇన్ ద విలేజ్. సో ఇదే దళా రాము వాళ్ళ మధ్య డిస్కషన్. సో ద క్యాపిటల్ నీడెడ్ ఇన్ ఫార్మింగ్. సో మనకి ఫార్మింగ్కి ల్యాండ్ చూసాం, లేబర్ చూసాం, నెక్స్ట్ క్యాపిటల్. సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ అనేది వాటిని పర్చేస్ చేయడానికి మోడర్న్ మెషినరీ అనేది అవసరం. మోడర్న్ మెషినరీకి అమౌంట్ అవసరం అవుతుంది. మోడర్న్ ఫార్మ్కి ట్రాక్టర్స్ కానీ ఐరన్ ప్లాఫ్ కానీ ఇలాంటివన్నిటికీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. సో మోస్ట్ స్మాల్ ఫార్మర్స్ హ్యావ్ టు బారో మనీ టు అరేంజ్ ఫర్ క్యాపిటల్. దే బారో ఫ్రమ్ large farmers or the village money lenders are the traders who supply various inputs for cultivation. The rate of interest on such loans is very high. They are put to great distress to repay their loan. సో స్మాల్ ఫార్మర్స్ అందరూ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ క్రాప్ కల్టివేట్ చేయడానికి బిగినింగ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏదైతే లార్జ్ ఫార్మర్స్ ఉన్నారో మోర్ దాన్ 10 hectares కలిగిన వాళ్ళు వాళ్ళకి సర్ప్లస్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాఫిట్స్ పొందింటారు కాబట్టి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ అప్పులు అనేది తీసుకుంటారనమాట. సో ఇది తీసుకున్నాక వాళ్ళకి అది రేట్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ కూడా ఎక్కువ వేస్తారు అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సవిత అనేమో స్మాల్ ఫార్మరు. సో 1 hectare ల్యాండ్ ఉంది ఆమెకి. దాంట్లో వీట్ కల్టివేట్ చేయాలనుకుంది. సో దానికి సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కావాలి కాబట్టి ఆల్మోస్ట్ మినిమం 3000 అవుతుంది క్యాపిటల్ అంతా కూడా. ఆ అమౌంట్ లేదు. సో ఆమె తేజ్పాల్ సింగ్ అనే లార్జ్ ఫార్మర్తో అప్పు తీసుకోవాలనుకుంది. సో ఆ అప్పు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 24% ఫర్ 4 months. 4 నెలలకి 24% వేసారు అన్నమాట. సో నెలకి 6%, చాలా హై ఇంట్రెస్ట్ రేట్. సో సవిత ఆల్సో హ్యాస్ టు ప్రామిస్ టు వర్క్ ఆన్ హిస్ ఫీల్డ్ యాజ్ ఫార్మ్ లేబర్ డ్యూరింగ్ ద హార్వెస్ట్ సీజన్, 100 rupees per day. సో 1 ఎకరా ఉంది కాబట్టి ఆమె వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఫార్మ్ లేబరింగ్ అంతా చేసుకుంటుంది. సో తర్వాత వీళ్ళ లార్జ్ ఫార్మర్ కాబట్టి ఈయన ఫామ్లో కూడా వర్క్ చేసుకోవడానికి పర్ డే ఏదైతే గవర్నమెంట్ పెట్టినా 300 కాకున్నట్లు 100 మాత్రమే ఇస్తాను, నువ్వు నా పొలంలోనే పనిచేయాలని కండిషన్ పెట్టడం. సో ఈమెకి ఆ ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి ఇంకా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ విధంగా వాళ్ళని పని దోచుకున్నామంటే శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది. సవిత knows that she will have to work very hard to complete harvesting on her own field and then work as a farm laborer for Tejpal Singh. The harvest time is very busy time. As a mother of 3 children, she has a lot of household responsibilities. Savita agrees to these tough conditions as she knows getting a loan is difficult for small farmer. సో ఆమె 3 పిల్లలకి తల్లి అయినా, హౌస్ వైఫ్ అయినా, హౌస్లో వర్క్ చేసుకున్నా, మళ్ళీ ఆమె పొలంలో హార్వెస్టింగ్ చేసుకున్న, ఈ కల్టివేషన్ ప్రాక్టీసెస్కి లేబర్ వర్క్ అంతా చేసుకున్నా కానీ చాలా శ్రమ అంటే ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అయినా కానీ ఈ కండిషన్స్కి అంతా వాళ్ళ ఫామ్లో వర్క్ చేయడానికి అగ్రీ చేస్తారు. ఎందుకంటే వేరే దగ్గర లోన్ దొరకదన్నమాట. ఒక దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర లోన్ తెచ్చుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ఊళ్ళోనే లార్జ్ ఫార్మర్స్ దగ్గర ఎక్కువ పర్సంటేజ్కి లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ కాంట్రాస్ట్ టు ద స్మాల్ ఫార్మర్స్, ద మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ హ్యావ్ దేర్ ఓన్ సేవింగ్స్ ఫ్రమ్ ఫార్మింగ్. దే ఆర్ దస్ ఏబుల్ టు అరేంజ్ ఫర్ ద క్యాపిటల్ నీడెడ్. సో స్మాల్ ఫార్మర్స్ కంటే మిడిల్ ఫార్మర్స్ కొద్దిగా బెటర్ అనమాట. సో వాళ్ళ కూలీల్ని అప్పులు లేకున్నట్ల వాళ్ళే అరేంజ్ చేసుకోగలుగుతారు ఫామ్ లేబర్స్ని.
సో మనం 3 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ గురించి చూసాము. సో దీన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూస్తే among 3 factors of production we found that labor is the most abundant factor of production. సో మనకి 3 ఫ్యాక్టర్స్లో లేబర్ మాత్రమే అబండెంట్గా ఉంది. ఇక్కడ దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు వర్క్ యాజ్ ఫార్మ్ లేబర్స్ ఇన్ ద విలేజెస్ వెర్ యాజ్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ వర్క్ ఆర్ లిమిటెడ్. సో చాలామంది వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనం చూస్తే ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద విలేజ్ అంతా కూడా స్మాల్ ఫార్మర్సే ఉన్నారు. సో వాళ్ళందరూ వాళ్ళ ఫామ్లో వర్క్ అయిపోయినాక సో వాళ్ళందరూ వర్క్లెస్గా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ లేబర్ వర్క్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో దే బిలాంగ్ టు ఏదర్ ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ ఆర్ స్మాల్ ల్యాండ్ ఫ్యామిలీస్. They have paid low wages and lead a difficult life. In contrast to labor, land is scarce factors of production. Cultivable land is limited. Cultivable land area is limited. Land area అనేది పలంపూర్లో లిమిటెడ్గా ఉంది. సో ఆ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కూడా ఈక్వల్లీగా ఎంగేజ్డ్ అని అన్ఈక్వల్లీగా ఉంది. అంటే మనము స్మాల్ ఫార్మర్స్కి ఏమో 2 hectares కంటే తక్కువ ఉంది, మీడియం ఫార్మర్స్కి 2 hectares కంటే ఎక్కువ ఉంది, కొంతమంది బిగ్ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళకి ఆల్మోస్ట్ 10 hectares పైన ఎక్కువ ఉంది. సో ఈ విధంగా అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది ఈ విలేజ్లో అందరికీ. అంటే ఈ ల్యాండ్ అందరికీ 2 acres అలా లేదనమాట. టు మేక్ మ్యాక్సిమం యూస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్, ఫార్మర్స్ యూస్ హై yielding varieties, seeds and modern farming techniques. Both these have led to increase in production of crops. Modern farming methods require a great deal of capital. Small farmers usually need to borrow money to arrange for the capital and are put to great distress to repay the loan. Therefore, capital too is a scarce factor of production, particularly for small farmers. సో మోడర్న్ టెక్నిక్స్ హై yielding varieties ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల క్యాపిటల్ అవసరం అవుతుంది. స్మాల్ ఫార్మర్స్ అందరూ కూడా లార్జ్ ఫార్మర్స్ దగ్గర క్యాపిటల్ అనేది అక్వైర్ చేసుకుంటారు విత్ హై ఇంట్రెస్ట్ రేట్కి. Both land capital was scarce. There is basic difference between 2 factors of production. Land is a natural resource, whereas capital is man-made. It is possible to increase capital, whereas the land is fixed. Therefore, it is very important that we take good care of land and other natural resources used in farming. Sale of surplus farm products. Let us suppose that the farmers have produced wheat on their lands using the 3 factors of production. So, మనం 3 factors land, labor, క్యాపిటల్ యూజ్ చేసి వీట్ని ప్రొడ్యూస్ చేస్తారనుకోండి. ద వీట్ ఈస్ హార్వెస్టెడ్ అండ్ ప్రొడక్షన్ ఈస్ కంప్లీట్. వాట్ డు ద ఫార్మర్స్ డూ విత్ ద వీట్? సో ద రిటైన్ పార్ట్ ఆఫ్ ద వీట్ ఫర్ ద ఫ్యామిలీస్ కన్సంప్షన్, సెల్ ద సర్ప్లస్ వీట్. సో వాళ్ళు కన్సంప్షన్కి కొద్దిగా ఉంచుకొని మిగతాది అంతా కూడా సర్ప్లస్ అమ్మేస్తారనమాట. స్మాల్ ఫార్మర్స్ లైక్ సవిత అండ్ గోవింద్ సన్స్ హ్యావ్ లిటిల్ సర్ప్లస్ వీట్ బికాస్ their total production is small and from this a substantial share is kept for their own family needs. సో వాళ్ళ ఫ్యామిలీ కన్సంప్షన్ కొద్దిగా ఉంచుకొని మిగతాదంతా కూడా స్మాల్ ఫార్మర్స్ వాళ్ళ ఫ్యామిలీ కన్జంప్షన్ ఉంచుకొని మిగిలిన సర్ప్లస్ వీట్ అంతా కూడా దగ్గరలో ఉన్న మార్కెట్లో సేల్ చేసేస్తారు అన్నమాట. సో వీటి కోసం బుల్లక్ కార్డ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. సో దాని యూజ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని పలంపూర్లో ఉన్నది నియర్ బై విలేజ్లో ఉన్న మార్కెట్స్లో అన్నీ అమ్మేస్తారు అన్నమాట. సో ట్రేడర్స్ ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళు వీటిని కొనుక్కొని సెల్ చేస్తారు. సో దానివల్ల షాప్ కీపర్స్ టౌన్స్లో ఉన్న సిటీస్లో ఉన్న వాళ్ళకి అమ్మేస్తారు నియర్ బై విలేజ్ నుండి. నెక్స్ట్ తేజ్పాల్ సింగ్ అనేది ఏదైతే లార్జ్ ఫార్మర్ ఉన్నాయో ఈయన ఆల్మోస్ట్ 350 క్వింటాల్స్ అనేది వీట్ వస్తుంది. ఈ సర్ప్లస్ అంతా కూడా రాయగంజ్ మార్కెట్లో అమ్మేస్తాడు మంచి ఎర్నింగ్స్కి. ఈ తేజ్పాల్ సింగ్ ఈ ఎర్నింగ్స్ ఏం చేస్తాడని చూస్తే సో ఆల్మోస్ట్ తేజ్పాల్ సింగ్ మనీ అంతా బ్యాంక్ అకౌంట్లో ఉంచుతాడు. సో ఈ సేవింగ్స్ నుంచే స్మాల్ ఫార్మర్స్కి లైక్ సవితాకి 1 hectare అలా ఉండే వాళ్ళకి 2 hectaresలో ఉండే వాళ్ళకి స్మాల్ ఫార్మర్స్ అందరికి కూడా క్యాపిటల్ అవసరం ఉంది. వాళ్ళకి హై ఇంట్రెస్ట్ రేట్స్కి మళ్ళీ తిరిగి వడ్డీలు ఇస్తుంటాడు అనమాట. ఈ ఆల్సో యూజ్ సేవింగ్స్ టు అరేంజ్ ఫర్ ద వర్కింగ్ క్యాపిటల్ ఫర్ ఫార్మింగ్ ఇన్ ద నెక్స్ట్ సీజన్. సో ఆయన సేవింగ్స్ నుంచే నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్కి యూజ్ చేసుకుంటాడు. సో ఆయన నెక్స్ట్ ట్రాక్టర్ కూడా ఇంకొక ట్రాక్టర్ కొనాలని కూడా ప్లాన్ చేస్తున్నాడు ఆ వచ్చిన క్యాపిటల్తో. సో ఈ విధంగా ఆయనకి ఫిక్స్డ్ క్యాపిటల్ పెరుగుతుంది అనమాట. మోడర్న్ మెషినరీస్ పెరుగుతాయి. తేజ్పాల్ సింగ్ లాగే అదర్ లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్ కూడా ఈ సర్ప్లస్ ప్రొడక్ట్స్ ఏదైతే వాళ్ళు పండించారో వాళ్ళ కల్టివేషన్ ద్వారా ఎర్నింగ్స్ అన్నింటిని కూడా సేవింగ్ చేసుకొని నెక్స్ట్ బయింగ్ క్యాపిటల్గా నెక్స్ట్ సీజన్కి ఉంచుకుంటారు. మిగతా అన్నిటిని కూడా సేవింగ్స్లో పెట్టుకుంటారు. సో కొంతమంది ఏమో క్యాటిల్, ట్రక్స్ ఇలాంటివి కొంటారు. ఇలా కొనడం వల్ల నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి.
సో నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఏమో చూస్తే పాలంపూర్లో, సో అగ్రికల్చర్ ద్వారా వచ్చిన సర్ప్లస్ నుంచి ఈ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ పాలంపూర్లోనే మెయిన్ ఫార్మింగ్ యాక్టివిటీ అయితే అగ్రికల్చర్, అందరూ అగ్రికల్చర్ పైన మెయిన్ డిపెండెంట్ అను. తక్కువ ఓన్లీ 25% ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ పాలంపూర్ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ అదర్ దాన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ కాకుండా వేరే దాంట్లో ఉన్నది మాత్రం 25%. సో డైరీ సెక్టర్ చూస్తే మనకి డైరీ అనేది పాలంపూర్లో చాలామంది ఈ సెక్టర్ పైన మనీ ఫ్యామిలీస్ డిపెండ్ అయినాయి. దాంట్లో పీపుల్ ఫీడ్ దేర్ బఫెలోస్ అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ గ్రాస్ అండ్ జోవర్ అండ్ బాజ్రా దట్ గ్రోయింగ్ డ్యూరింగ్ రైనీ సీజన్. రైనీ సీజన్లో ఒక క్రాప్ వేస్తారు కదా, సో ఆ క్రాప్ ద్వారా ఈ జోవర్ బాజ్రా వీటిని కూడా వీటికి బఫెలోస్ ఫీడ్ చేస్తారు. వచ్చిన మిల్క్ని డైలీ రాయగంజ్లోనే సోల్డ్ చేస్తారు నియర్ బై విలేజ్లో. అలాగా 2 traders ఫ్రమ్ షాపూర్ అండ్ హ్యావ్ సెటప్ కలెక్షన్ కమ్ చిల్లింగ్ సెంటర్స్ రాయగంజ్ ఫ్రమ్ వేర్ ద మిల్క్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఫార్ అవే టౌన్స్ అండ్ సిటీస్. సో రాయగంజ్ నుంచి మళ్ళీ ఈ కలెక్ట్ చేసుకొని 2 traders లోకల్లో ఉన్న డైరీ అంటే బఫెలోస్ నుంచి అన్నిటి నుంచి కూడా మిల్క్ కలెక్ట్ చేసుకొని టౌన్కి పంపిస్తారన్నమాట. సో టౌన్లోన సిటీస్లోన మళ్ళీ అవి మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ అన్నీగా కన్వర్ట్ చేస్తారు, మిల్క్ ప్యాకెట్స్గా అన్నీ మిల్క్ ఫ్యాక్టరీకి వెళ్తాయి. సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ పాలంపూర్. సో ఇది డైరీ సెక్టార్లో మిల్క్ ప్రొడక్షను. నెక్స్ట్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సో లెస్ దెన్ 50 people ఆర్ ఎంగేజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ పాలంపూర్ అన్లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ద టేక్ ప్లేస్ ఇన్ బిగ్ ఫ్యాక్టరీస్. సో బిగ్ ఫ్యాక్టరీస్లో పెద్ద ఫ్యాక్టరీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయకపోయినా స్మాల్ ఫ్యాక్టరీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు పాలంపూర్లోన. సింపుల్ ప్రొడక్షన్ మెథడ్స్ స్మాల్ స్కేల్లోన. సో మిశ్రీలాల్ అనే ఆయన మెకానికల్ షుగర్ కేన్ క్రషింగ్ అనేది పర్చేస్ చేస్తాడు. సో ఈ క్రషర్ ఎందుకంటే వీళ్ళు షుగర్ కేన్ పండిస్తారు కదా విలేజ్ ఫార్మర్స్. సో ఎక్కడ కాకుండా ఈ షుగర్ కేన్ క్రషర్ యూజ్ చేసి షుగర్ కేన్ జ్యూస్ తీసి అక్కడ జాగరీ అనేది తయారు చేస్తారు అన్నమాట. ఈ జాగరీని నియర్ బై మార్కెట్స్లో అమ్మేస్తారు. దానివల్ల మిషన్లకి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే ఈ కరం కూడా కంప్యూటర్ క్లాస్ అనేది సెంటర్ అనేది ఓపెన్ చేశారు విలేజ్లో. తర్వాత దాని ద్వారా కంప్యూటర్ క్లాస్కి లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది వస్తున్నారు. సో ఇది నెక్స్ట్ టాపిక్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి డైరీ సెక్టారు మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. నెక్స్ట్ షాప్ కీపర్స్ ఆఫ్ పాలంపూర్లో కూడా ట్రేడ్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే గూడ్స్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంటుంది. సో ఇందాక మనం చెప్పినట్టు మిల్క్ డైరీలో మిల్క్ ప్రొడక్ట్స్ కొంటున్నారు, ట్రేడ్ జరుగుతుంది. అలాగే షుగర్ కేన్ జ్యూస్ నుంచి జాగరీ తయారు చేసి జాగరీని నియర్ బై ట్రేడర్స్కి అమ్మేస్తున్నారు. సో ఈ విధంగా ట్రేడ్ అనేది జరుగుతుంది. ట్రేడర్స్ ఆఫ్ పాలంపూర్ అండ్ ఆర్ షాప్ కీపర్స్ హూ బై వేరియస్ గూడ్స్ ఫ్రమ్ హోల్సేల్ మార్కెట్ ఇన్ సిటీస్ అండ్ సెల్ దెమ్ ఇన్ విలేజ్. సో అలాగే విలేజెస్లో ఈ విలేజెస్ నీడ్స్కి అవసరమైన అవన్నీ కూడా హోల్సేల్ మార్కెట్స్లోన సిటీస్లోన నియర్ బై టౌన్స్లోన పర్చేస్ చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు అనమాట. స్మాల్ జనరల్ స్టోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసినారనమాట. దీంట్లో రైస్, వీట్, షుగర్, టీ, ఆయిల్, బిస్కెట్, సూప్, టూత్పేస్ట్, బ్యాటరీస్, క్యాండిల్స్, నోట్బుక్స్, పెన్సిల్స్, ఈవెన్ స్మాల్ క్లాత్ కూడా అమ్ముతున్నారు. A few of the families whose houses are close to the bus stand have used a part of space to open small shops. They sell eatables. సో బస్ స్టాండ్ దగ్గర ఫ్రూట్స్ ఇలాంటి షాప్స్, ఈటబుల్ షాప్స్, అన్ని బేకరీస్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఎందుకంటే ఊరికి వెళ్తున్నప్పుడు ఆ బస్ స్టాండ్ దగ్గర బస్సులో వాళ్ళు ట్రావెలింగ్ టైంలో పర్చేస్ చేస్తారని. అలాగే కరీం కంప్యూటర్ క్లాస్ ఓపెన్ చేశారు. సో మెనీ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా కాలేజ్కి వెళ్తున్న నియర్ బై టౌన్లో కాలేజ్కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. సో దాని ద్వారా కంప్యూటర్ క్లాసెస్ అందరూ కూడా స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. ఆయన 2 womenని ఎవరైతే డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్స్లో డిగ్రీ ఉందో వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు. సో డిసైడెడ్ టు ఎంప్లాయ్ దెమ్. హీ బ్రాట్ కంప్యూటర్స్ అండ్ సెట్ అప్ ద క్లాసెస్ ఇన్ ఫ్రంట్ రూమ్ ఆఫ్ దేర్ హౌస్ ఓవర్ లికింగ్ ద మార్కెట్. హై స్కూల్ స్టూడెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ అటెండింగ్ ద గుడ్ నెంబర్. సో ఎవరైతే డిగ్రీ అప్లికేషన్స్లో డిగ్రీ ఉందో వాళ్ళని హైర్ చేసుకొని కంప్యూటర్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎవరైతే స్కూల్ నుంచి హై స్కూల్ చిల్డ్రన్ అందరూ కూడా ఈ కంప్యూటర్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చూస్తే పాలంపూర్ నుంచి రాయగంజ్కి రిక్షా వాలాస్, టొంగ వాలాస్, జీప్, ట్రాక్టర్స్, ట్రక్ డ్రైవర్స్, పీపుల్ డ్రైవింగ్ అండ్ ట్రెడిషనల్ బుల్లక్ కార్ట్ అండ్ బోగి అంతా కూడా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో అసోసియేట్ అయి ఉన్నారు. దే ఫెరీ పీపుల్ అండ్ గుడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు క్యారీ పీపుల్ ఫ్రమ్
one place to another place and also goods in turn get paid for it. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పీపుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అలాగే గూడ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో వాటికి ఛార్జెస్ అనేది వేస్తారు, దాని ద్వారా వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ కిషోర్ అనేది ఫార్మ్ లేబరర్. కిషోరా ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు మీట్ ఈజ్ ఫ్యామిలీ నీడ్స్ దట్ ఈ రిసీవ్. సో ఫార్మ్ లేబర్గా వర్క్ చేసినప్పుడు సో వాళ్ళు ఇచ్చే తక్కువ అమౌంట్కి ఫ్యామిలీ నీడ్స్ సరిపోవట్లేదని చెప్పి లోన్ తీసుకొని బ్యాంక్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చీప్ లోన్స్ తీసుకొని కిషోరా బఫెలో కొన్నాడు. నా హీ సెల్స్ ద బఫెలో మిల్క్స్. ఫర్దర్ హీ అటాచ్డ్ ఏ వుడెన్ కార్ట్ టు హిస్ బఫెలో అండ్ యూజెస్ ఇట్ టు ట్రాన్స్పోర్ట్ వేరియస్ ఐటమ్స్. సో ఈయన బఫెలో కొన్నాడు కదా, బఫెలో మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ అనేది డైలీ అమ్ముతాడు. సో ఆ విధంగా డైరీ యాక్టివిటీ జరుగుతుంది. అలాగే ఆ బఫెలోని డే టైంలోన బుల్లక్ కార్ట్గా యూజ్ చేస్తాడనమాట. సో వుడెన్ కార్ట్ని బుల్కి తగిలిస్తే ఆ బుల్లక్ కార్ట్ బఫెలో కార్ట్ అయిపోతుంది. సో దాన్ని ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తారు. వన్స్ ఎ వీక్ హీ గోస్ టు ద రివర్ గంగా టు బ్రింగ్ బ్యాక్ క్లే ఫర్ వాటర్, ఆర్ సమ్టైమ్స్ హీ గోస్ టు షాపర్ విత్ ఎ లోడ్ ఆఫ్ జాగరీ ఆర్ అదర్ కమోడిటీస్. సో వాటర్ కోసం కుండలు తయారు చేసుకోవడానికి మట్టి అనేది తీసుకొస్తాడు రోజు వారానికి ఒకసారి. అలాగే ఏదైతే మనము జాగరీ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు కదా స్మాల్ స్కేల్లో, సో అది నియర్ బై విలేజెస్లో అమ్మడానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఎవ్రీ మంత్ హీ గెట్స్ సమ్ వర్క్ ఇన్ ట్రాన్స్పోర్ట్. యాజ్ ఎ రిజల్ట్ కిషోరా ఈజ్ ఏబుల్ టు ఎర్న్ మోర్ దాన్ వాట్ హీ యూస్ టు డూ సమ్ ఇయర్స్ బ్యాక్. సో ఇంతకుముందు ఫార్మ్ లేబరింగ్ అంటే ఇప్పుడు బఫెల్లో పర్చేస్ చేసిన వల్ల డైరీలోను అలాగే ట్రాన్స్పోర్ట్లో కూడా కొన్ని ప్రాఫిట్స్ అనేది చూస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా చాప్టర్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో మనము ల్యాండ్ గురించి, లేబర్ గురించి, అలాగే క్యాపిటల్ గురించి చూసాము. నెక్స్ట్ చాప్టర్లో హ్యూమన్ క్యాపిటల్ గురించి చూస్తాము. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హ్యూమన్ క్యాపిటల్ గురించి చాప్టర్ 2లో చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.